ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 117 1, 2 వచనాలు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి ప్రభు దినము అందరము కలిసి దేవుని సన్నిధానంలో చేరి దేవుణ్ణి స్తుతించమనడమే ఈ వాక్యం యొక్క అర్థము. కాబట్టి సిద్ధపడి ఉన్నారా దేవుని పిల్లలారా? మనమందరము కలిసి దేవుని ఆలయానికి వెళ్ళాలి. దేవుని ఆలయంలో ఆయన ప్రసన్నతను మనం పొందుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఇక్కడ సమస్త జనులారా అని చెప్తున్నాడు. అన్య జనులారా, దేవుడు కేవలము నీకు నాకు ఒకరికి మాత్రమే దేవుడు కాదండి, సమస్త జనులకి, సర్వజనములారా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన సర్వ సృష్టికర్త అండి, సర్వాధికారి. మనకి కొత్త నిబంధనలో యోహాన్ గారు చెప్పినట్టు యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరిని ప్రేమించాడండి? లోకము. మరి లోకము అంటే మనం అందరము కాదా? అవును కదా, మనం అందరము లోకంలోనే ఉన్నాం కదా. మరి ఈ లోకంలో ప్రతి జీవి అండి, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఆయన సర్వ సృష్టికర్త. మరి ఆయన నిన్ను నన్ను అన్ని జనులని అందరినీ పిలుస్తున్నాడు. ఆయన ఆలయానికి మనం వెళ్ళాలి కదా, తప్పక వెళ్ళాలి. ఇక్కడ మొదట ఈ కీర్తన ఎవరు చెప్తున్నారు అంటే కీర్తనాకారుడు అక్కడ ఉన్న జనాలందరికీ చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకి చిన్న అధ్యాయము 117వ కీర్తన. బైబిల్ మిడిల్ పేజ్ అయినటువంటి 118వ కీర్తన, దానికి వెనక ఉన్నటువంటిది చిన్న అధ్యాయము 117వ కీర్తన. ఇందులో కేవలము 2 వచనాలు ఉంటాయి. 118 మిడిల్ పేజ్, ఆ తర్వాత పక్కనున్నది అతిపెద్ద అధ్యాయము 119. సో గమనించారా? మిడిల్ పేజ్ 118 అంటే 118వ కీర్తన, దాని వెనక ఉన్నది చిన్న కీర్తన, దానికి ముందు ఉన్నది పెద్ద కీర్తన. దేవుడు ఎంత చక్కగా ఇవన్నీ అమర్చారు కదా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఈ విధంగా జరుగుతుంది. ప్రతిదీ కూడా దేవుని చిత్తమే. హల్లెలూయా. దేవుణ్ణి మనము స్తుతించుకోవాలి. ఈ కీర్తన యొక్క ముఖ్య అంశమే దేవుణ్ణి స్తుతించడము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎందుకు మనం ఆయనను స్తుతించాలి అంటే మొదటి లైన్లోనే మనకు ధృవీకరణ అవుతోంది. ఎందుకు అంటే ఆయన కృప మన ఎడల ఎక్కువగా ఉందండి. ఆయన కృపలో మనము ఈ విధంగా భద్రపరచబడి ఉన్నాము. లేదంటే ఏమైపోయేవారం కదా. ఈ విధంగా ఈ యొక్క ఆదివారం దినమున దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మనము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే దేవుని కృప. అందుకుగాను మనం ఆయనని స్తుతించాలి. ఎల్లవేళలా ప్రభువును మనము స్తుతించాలి. కాబట్టి ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆయన కృప, ఆయన విశ్వాస్యత మన పట్ల ఆయన అంతగా ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలంట? మనము సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. కేవలం ఇది ఇశ్రాయేలీలకు మాత్రమే కీర్తనాకారుడు చెప్పడం లేదు, చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఈరోజు నువ్వు నేను చెప్దామా? మన చుట్టూ ఉన్న వారందరికీ, సమస్త జనులారా రండి, మన సృష్టికర్తను ఆరాధించుకుందాము, స్తుతించుకుందాము అని వారిని కూడా మనము నడిపించాలండి. వారిని మనం నడిపించాలి అంటే మనము మన సృష్టికర్తలాగా మాదిరి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా గమనించుకోవాలి. మన జీవితమే బాగలేకుండా ఉంటే ఇతరులని మనం నడిపించాలి అనుకున్నప్పుడు ముందు నువ్వు సరిచేసుకో అని మనకే చెప్తారు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని వారసత్వం పొందుకున్న మనము ఎలా జీవించాలి అంటే దేవుని వలె. దేవుని స్వరూపము మాత్రమే కాదండి, దేవుని అంటే
ప్రేమ, తగ్గింపు కూడా మనలో ఉండాలి. అప్పుడు ఇతరులను కూడా మనము దేవుని సన్నిధానానికి నడిపించే వారిలాగా ఉంటాము. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ వంటి రూపం ఇచ్చావు, నీ వంటి స్వభావము కూడా మాకివ్వు తండ్రి అని మనము వేడుకున్నట్లయితే దేవుడు తప్పక మనకి ఆ తగ్గింపుని, వినయాన్ని దయచేస్తాడు. ఆ ప్రేమను మనకు ఇస్తాడు. ప్రేమామయుడైనటువంటి దేవుని పిల్లలుగా మనం కూడా ఇతరులకి ప్రేమను పంచుతూ వారిని కూడా మన ప్రేమతో దేవుని మందిరానికి నడిపించాలి. అధికారంతోనో బలవంతంతోనో కాదండి, ప్రేమతో వారిని మన యొక్క జీవితాన్ని ఆదర్శంగా వాళ్ళు తీసుకొని రాగలగాలి. మరి అటువంటి జీవితం మనము ఎంతమంది జీవిస్తున్నాము అనేది మన మనస్సాక్షికి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆదివారం దినమున, పరిశుద్ధమైనటువంటి దేవుని ప్రభుదినమున మనమందరము దేవుని సన్నిధానానికి చేరి దేవుణ్ణి కొనియాడాలి, స్తుతించుకోవాలి. ప్రభువా, ఈ వారమంతా మమ్మల్ని కాపాడావు తండ్రి, సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలని చెప్పి దేవుడు మన మీద చూపించేటటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టి మనము స్తుతించుకోవాలండి. అదేవిధంగా మనకి పౌలు గారు కూడా రోమా పత్రికలో 15వ అధ్యాయము 11వ వచనంలో ఇదే 117వ కీర్తనని అక్కడ కోడ్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇది కేవలము ఆ యొక్క యూదులకి మాత్రమే కాదు, ఇది సమస్త అన్యజనులకి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. ఆయన ప్రేమ అందరికీ దక్కుతుంది. మనమందరము ఆయన పిల్లలము అని చెప్పి పౌలు గారు కూడా చెప్తున్నారు. అదేవిధంగా పరలోకంలో కూడా కేవలం యూదులో, ఇశ్రాయేలీలో, క్రైస్తవులో, ఇంకెవరో కాదండి, సమస్త జనము అక్కడ చేరుతుంది అని గొప్ప వచనం ప్రకటన 7:9 మనకు సెలవిస్తోంది. అక్కడ అందరూ సర్వజనములు కలిసి ఆయనను స్తుతించుకుంటున్నారు అని ప్రకటన గ్రంథం 7:9 మనకు నేర్పిస్తోంది, సెలవిస్తోంది, అక్కడ రుజువు చూపిస్తోంది మనకి. కాబట్టి అందరము ఒక తండ్రి పిల్లలమండి. సహోదర ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని మనకి కీర్తనాకారుడు చెప్తున్నాడు. కాబట్టి సహోదరులమందరము కలిసి, సర్వజనమంతా ఒక్క చోట కూడి సృష్టికర్త అయిన దేవుణ్ణి కొనియాడుకుందాము, స్తుతించుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా సిద్ధపరిచి నడిపించాలి అని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ప్రభువా, ఇదిగో ఈ మాటలు వింటున్న వారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారికి తండ్రి మీ సిద్ధపాటును దయచేసి ప్రభువా, సమయానికి మేమందరము సహోదర ప్రేమ కలిగి ఏక కుటుంబంలాగా నీ మందిరానికి చేరి మా ప్రభువును, మా రక్షకుడైన మిమ్మల్ని మేము స్తుతించుకొనులాగున, కొనియాడుకొనులాగున, మా నోట మీ మాటలు ఉంచులాగున తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి సహాయము దయచేయమని